క్షీరాబ్ది ద్వాదశి వ్రతం హిందూ సంప్రదాయంలో పవిత్రమైన వ్రతం అని భావిస్తారు. దీన్ని కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజున జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి దేవతలను ఆరాధించడానికి భక్తులు నిర్వహిస్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు శ్రీ విష్ణువు కృపను సంపాదించడానికి, అలాగే కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యాన్ని పొందడానికి సాక్షాత్కార ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి. అమృతం కోసం దేవతలు, దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికారట. అందుకే దీనిని చిలుక ద్వాదశి అని. శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకుల చుక్కలు మునుల మీద, దేవతల మీద చిలకరించబడ్డాయట. అందుకే చినుకు ద్వాదశి అని. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని యోగులు, మునులు తమ చతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే. ఈ రోజు ఇంటి యందున్న తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువును, లక్ష్మికి సమానురాలైన తులసిని పూజించవలెను. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి. అంటే ఈ ఏడాది నవంబర్ 13వ తేదీ బుధవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి వస్తోంది. దూర్వాస మహర్షి శపించడంతో సిరి సంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజో విహీనుడైన ఇంద్రుడు తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మదించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొని తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చినది ఈ ద్వాదశి నాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక పురాణాలు చెబుతున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతల మీద చిలకరించబడ్డాయట. అందుకే చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజే మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహిని రూపంలో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీర అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా దీన్ని పంచుతారు. పూర్వము ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి తమ్ములతో కూడి వనమందుండగా వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు మనుషులకు సర్వ కామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిండు అని అడగగా వ్యాసుడు, నాయన ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మనడగగా అతడు సర్వకామ ప్రదములవు వ్రతము చెప్పినాడు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాల సముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడను, మునులతోడును, లక్ష్మీతోడును గూడి బృందావనమునకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో కూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమునందును అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించి శుభ ఫలములు, విజయము పొందెను. కార్తీక మాసంలో తులసిని పూజించడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని, తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు అనారోగ్యాల బారి నుండి రక్షించబడతారని పండితులు చెబుతున్నారు.
క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకు తులసి మొక్కకు వివాహం శ్రేష్టం. కార్తీక మాసంలో తులసిని పూజించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకు తులసి మొక్కకు వివాహం చేయడం విష్ణువుకు లక్ష్మికి చేసిన వివాహంగా పరిగణించబడడం ఎంతో కాలం నుంచి వస్తోంది. ఇలా ఈ మాసంలో విష్ణువుకు ఇష్టమైన తులసిని పూజించడం వల్ల విష్ణువు యొక్క కరుణా కటాక్షములు భక్తులపై ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో విశేషంగా తులసి పూజను చేస్తారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.